హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్లో ఏ టీం అయినా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ గెలవాలంటే వాళ్ళు పవర్ ప్లేలో రన్ లీక్ చేసినా పర్లేదు. ఎందుకంటే పవర్ ప్లేలో రన్స్ ఎంత కట్టడి చేయాలని ట్రై చేసినా కూడా పవర్ ప్లే రూల్స్ ఉంటాయి కాబట్టి బ్యాట్స్మెన్లు ఈజీగా అయితే రన్స్ అయితే చేసేస్తారు. సో పవర్ ప్లేలో రన్స్ లీక్ చేసినా పర్లేదు, కానీ మిడిల్ ఓవర్స్ అండ్ డెప్త్ ఓవర్స్లో అయితే రన్స్ అయితే లీక్ చేయకూడదు. డెప్త్ ఓవర్స్ విషయానికి మనం తర్వాత మాట్లాడుకుంటే ముందు మిడిల్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి మిడిల్ ఓవర్స్లో ఎక్కువగా ఏ టీం అయినా స్పిన్నర్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఈ రోజు మన ఈ వీడియోలో 10 టీమ్స్లో ఉన్నటువంటి స్పిన్నర్స్ ఎవరో, ఏ టీం స్పిన్ బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్ ఉందనే ఫుల్ డీటెయిల్స్ అయితే ర్యాంకింగ్ వైజ్గా ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. గాయస్, వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేసి, ఇంకా ఐపీఎల్లో ఏ టీం స్పిన్ బౌలింగ్ స్ట్రాంగ్ ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా నెంబర్ 10 ఆర్సీబీ టీం. ఆర్సీబీ టీం బౌలింగ్ ఈ సంవత్సరం కొంచెం డల్గా ఉందని చెప్పి అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఆర్సీబీ బౌలింగ్లో డల్గా ఉంది ఏంటంటే స్పిన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి వనింద అసరంగా ఉండేవాడు, అసరంగా ముందు యుజ్వేంద్ర చహల్ ఉండేవాడు కాబట్టి సో ఆర్సీబీకి పెద్దగా స్పిన్ డిపార్ట్మెంట్లో వీక్ అయితే అనిపించేది కాదు. బట్ ఈ ఇయర్ విషయానికి వచ్చేసరికి ఆర్సీబీ టీంలో చెప్పుకోదగ్గ స్పిన్ బౌలర్ ఎవరు లేకపోవడమే కాకుండా ఉన్న ప్లేయర్స్లో కూడా వాళ్ళంతా సూపర్ ప్లేయర్స్కి అయితే ఎవరు అనిపించట్లేదు. ఒకసారి ఎవరెవరు ఉన్నారో చూసుకుంటే మయాంక్ దగ్గర, కరణ్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్, స్విపల్ సింగ్, హిమాన్ శర్మ, ఇంకా విల్ జాక్స్. వీళ్ళందరిలో ప్లేయింగ్లలో ఉండేది కరణ్ శర్మ అండ్ మ్యాక్స్వెల్. ఇంకా మయాంక్ దగ్గర హిమాన్ శర్మ, వీళ్ళిద్దరిలో ఒకరైతే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ఈ ప్లేయింగ్ లో ఆడేవారిలో మ్యాక్స్వెల్ పార్ట్ టైం బౌలర్ అయితే, కరణ్ శర్మ బౌలింగ్ చాలా మంది తెలుసు. ఇంకా మయాంక్ దగ్గర అయితే తను లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కొన్ని మ్యాచెస్ అయినా జస్ట్ తను తీసింది ఒకే ఒక్క వికెట్. ఇంకా డొమెస్టిక్లో మనోడు పర్లేదు కానీ బట్ ఆఫ్ స్పిన్ రావడం వల్ల తనైతే వికెట్లు తీయడం అయితే కొంచెం కష్టం. సో ఆర్సీబీ టీం స్పిన్ బౌలింగ్ అటాక్ లాస్ట్ ఇయర్ దానికి ముందు కంపేర్ చేసి చూసుకుంటే ఈ ఇయర్ కొంచెం వీక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీం స్పిన్ బౌలింగ్ సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 9 చూసుకుంటే అదే పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్లో ఉన్నటువంటి స్పిన్నర్స్ చూసుకుంటే రాహుల్ చహర్, హర్ప్రీత్ బార్, లియామ్ లివింగ్స్టోన్, సికందర్ రాజా, ఇంకా విశ్వనాథ్ సింగ్. వీళ్ళు 5గురిలో మెయిన్ స్పిన్నర్ అంటే రాహుల్ చహర్. బట్ లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్లో రాహుల్ చహర్ పెద్దగా వికెట్లే తీయలేదు కానీ ఎక్కువగా రన్స్ అయితే లీక్ చేయడం జరిగింది. ఇంకా హర్ప్రీత్ బార్, లియామ్ లివింగ్స్టోన్, సికందర్ రాజా విషయానికి వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు పార్ట్ టైం స్పిన్నర్స్. ఒక మ్యాచ్లో బౌలింగ్ వేస్తారు, ఇంకో మ్యాచ్లో బౌలింగ్ వేరు. వేసిన మ్యాచ్లో కూడా వికెట్లు పడాలని చెప్పి రూల్ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రౌండర్స్ కాబట్టి సో 1-2 ఓవర్స్ పడితే ఇంకొక ఓవర్ అయితే వేయడానికి ట్రై చేస్తారు. సో ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ యొక్క స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఒక్క రాహుల్ చహర్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంది. సో మిగిలిన ప్లేయర్స్ కూడా అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఇంకా పంజాబ్ కింగ్స్ యొక్క స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి అవుట్ ఆఫ్ 10లో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మనం నెంబర్ 8 చూసుకుంటే అది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ ఒక స్పిన్ బౌలింగ్లో కొంచెం వీక్ అయితే ఉన్నారు. ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఎవరైతే స్పిన్నర్లు ఉన్నారో ఆల్మోస్ట్ అదే స్పిన్నర్తో వీళ్ళు వెళ్తున్నారు కానీ ఈ ఇయర్ కొత్తగా శ్రేయస్ గోపాల్ అండ్ మహమ్మద్ నబీ వచ్చిన బట్ వీళ్ళంతా సూపర్ స్పిన్నర్స్ అయితే కాదు. ఇంకా లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేసరికి పియూ చాలా పర్లేదు, ముంబై నుంచి తనే హైయెస్ట్ వికెట్ ఎగురుకున్నాడు. ఇంకా తనకు తోడుగా కుమార్ కార్తికేయ కూడా కొన్ని మ్యాచెస్లో వికెట్లు తీసాడు కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే ముంబై స్పిన్ డిపార్ట్మెంట్ అయితే పియూ చావ్లా మీద డిపెండ్ అయి ఉంది. ఇంకా తనకు బ్యాకప్గా శ్రేయస్ గోపాల్ లాంటి ప్లేయర్స్ ఉన్నా ముంబై ఇండియన్స్ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం వీక్గా ఉంది. ముంబై స్పిన్ డిపార్ట్మెంట్ ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ వాళ్ళది వీక్గా ఉంటుంది. ఎందుకంటే ముంబై టీము ఆక్షన్లో ఎక్కువగా మంచి బ్యాటర్స్, మంచి ఫాస్ట్ బౌలర్స్ కొనాలని చెప్పి చూస్తారు కానీ మంచి స్పిన్నర్స్ కొనాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు చూడరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతోనే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ముంబై టీం స్పిన్ బౌలింగ్ లాస్ట్ ఇయర్ ఎలాగుందో ఈ ఇయర్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ యొక్క స్పిన్ బౌలింగ్కి మీరెంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. నేనైతే మాత్రం 10/3 అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 7 చూసుకుంటే అదే లక్నో టీం. ఏంటి భయ్యా, లక్నో టీం దగ్గర సూపర్ స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళని నెంబర్ 7లో పెట్టేవి ఎందుకని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా లక్నో టీం కంటే కూడా మిగతా టీం స్పిన్నర్స్ ఇంకా బెటర్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళనైతే నెంబర్ 7లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకా లక్నో టీంలో ఉన్నటువంటి మెయిన్ స్పిన్నర్స్ చూసుకుంటే రవి బిష్ణోయి, కృణాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, కృష్ణప్ప గౌతమ్, ఎం సిద్ధార్థ్, ఇంకా దీపక్ కూడా. వీళ్ళ 6గురిలో మెయిన్ స్పిన్నర్స్ అంటే రవి బిష్ణోయి, కృణాల్ పాండ్యా, ఇంకా అమిత్ మిశ్రా. అమిత్ మిశ్రా కూడా ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడు, కొన్ని మ్యాచెస్ ఆడతాడు, కొన్ని మ్యాచెస్ ఆడకపోవచ్చు. ఇంకా రవి బిష్ణోయి అయితే రీసెంట్ టైంలో T20లో నెంబర్ 1 బౌలర్గా ఉన్నాడు. మనోడు ఎక్కువగా వికెట్లు కూడా తీస్తున్నారు కాబట్టి లక్నో నుంచి రవి బిష్ణోయి మెయిన్ బౌలర్. ఇంకా కృణాల్ పాండ్యా విషయానికి వచ్చేసరికి మనోడు వికెట్లు తీయకపోయినా పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్లో ఎక్కువగా డాట్ బాల్స్ వేస్తూ బ్యాట్స్మెన్ అయితే ప్రెజర్ అయితే పెడతాడు. దాంతో రవి బిష్ణోయి వచ్చి వికెట్లు అయితే తీస్తాడు. సో ఓవరాల్గా లక్నో టీం యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా లక్నో టీంకి వాళ్ళ టీంలో ఉన్న మెయిన్ స్పిన్నర్స్ కాకుండా బ్యాకప్ ఉన్నటువంటి ఎం సిద్ధార్థ్ అండ్ కృష్ణప్ప గౌతమ్ కూడా మంచి ప్లేయర్స్ కాబట్టి సో లక్నో టీం యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా లక్నో టీం స్పిన్ డిపార్ట్మెంట్కి మీరెంత రేటింగ్ ఇస్తారు
కామెంట్ చేసండి. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 6 చూసుకుంటే అది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మెయిన్ స్పిన్నర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ అండ్ ప్రవీణ్ దుబే. వీళ్ళందరిలో ప్లేయింగ్ లెవెల్లో ఉండేటటువంటి మెయిన్ స్పిన్నర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్. లలిత్ యాదవ్ ఎప్పుడన్నా వస్తాడు పోతూ ఉంటాడు. ఇంకా అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ అయితే టీమిండియా అన్ని ఫార్మాట్స్కి రెగ్యులర్గా ఆడే ప్లేయర్స్. అన్ని టీమిండియా తరపున రెగ్యులర్గా వీళ్ళు వికెట్లు తీస్తుంటారు కాబట్టి సో ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో కూడా వీళ్ళ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవట్లేదు. సో ఢిల్లీ టీం యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. బట్ వచ్చిన మైనస్ ఏంటంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్కి బ్యాకప్గా సరైన ప్లేయర్స్ అయితే లేరు. ఎందుకంటే లలిత్ యాదవ్, ప్రవీణ్ దుబే వీళ్ళు పార్ట్ టైం బౌలర్స్ కాబట్టి మెయిన్ స్పిన్నర్స్కి ఇంజురీ అయితే ఢిల్లీ టీం యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం వీక్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఢిల్లీ టీం స్పిన్ డిపార్ట్మెంట్కి మీరెంత రేటింగ్ ఇస్తారు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 5 చూసుకుంటే అది మన ఎస్ఆర్హెచ్ టీం. ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నటువంటి మెయిన్ స్పిన్నర్స్ చూసుకుంటే వరింద అసరంగా, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, షాబాద్ అహ్మద్, ఇంకా అభిషేక్ శర్మ. వీళ్ళ 5గురే కాకుండా కెప్టెన్ అటువంటి ఆడే మార్కరం కూడా తనైతే కొంచెం స్పిన్ బౌలింగ్ అయితే వేయగలడు. ఇంకా వీళ్ళ 6గురిలో మెయిన్ ప్లేయింగ్ లెవెల్లో ఉండేది ఎవరంటే వనింద అసరంగా, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా అభిషేక్ శర్మ అండ్ ఆడే మార్కర్ వాళ్ళు బ్యాట్స్మెన్లు కాబట్టి సో వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. సో ఓవరాల్గా మన ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ప్రెసెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా రీసెంట్ టైంలో వనింద అసరంగా T20 ఫార్మెట్లో వికెట్ల మీద వికెట్లు తీస్తున్నాడు అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా బాగానే వికెట్లు అయితే తీస్తున్నాడు కాబట్టి ఎస్ఆర్హెచ్ టీంకి స్పిన్ బౌలింగ్లో పూర్వం వైభవం వచ్చిందని చెప్పాలి. పూర్వం వైభవం అంటే అది రషీద్ ఖాన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఎస్ఆర్హెచ్ టీం, ఇప్పుడు కూడా అంతకంటే స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్పిన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరెంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 4 చూసుకుంటే అది సిఎస్కే టీం. సిఎస్కే టీంలో ఉన్నటువంటి స్పిన్నర్స్ ఎవరెవరు అని మనం చూసుకుంటే మహేష్ దీక్షణ, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, నిశాంత్ సింధ్ అండ్ రచిన్ రవీంద్ర. వీళ్ళందరిలో ప్లేయింగ్ లెవెల్లో ఉండేది ఎవరంటే రవీంద్ర జడేజా, మోయిన్ అలీ అండ్ మహేష్ దీక్షణ. వీళ్ళ ముగ్గురు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సిఎస్కేకి మెయిన్ స్పిన్నర్స్కి అయితే ఉన్నారు. సో వీళ్ళ స్పిన్ బౌలింగ్కి సంబంధించి మనం సపరేట్గా చెప్పుకోని అవసరం లేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీళ్ళ ముగ్గురిని ధోని ఎలా యూస్ చేస్తున్నాడు, ఈ ఇయర్ కూడా అలాగే యూస్ చేస్తారు. చెన్నారెడ్డి స్లో పిచ్కి వీళ్ళ బౌలింగ్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది కాబట్టి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీళ్ళు ముగ్గురు సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఇంకా వీళ్ళకి బ్యాకప్గా ఉన్నటువంటి మిచెల్ సాంట్నర్ అండ్ ప్రశాంత్ సోలంకి, నిశాంత్ సింధు కూడా చాలా మంచి ప్లేయర్స్ కాబట్టి ఓవరాల్గా సిఎస్కే టీం అయితే వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఫాస్ట్ బౌలింగ్ అని స్పిన్ బౌలింగ్ అని 2 యూనిట్లో స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా సిఎస్కే యొక్క స్పిన్ బౌలింగ్కి మీరెంత రేటింగ్ ఇస్తారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 3 చూసుకుంటే అది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉన్నటువంటి స్పిన్నర్స్ వచ్చేసరికి యుజ్వేందర్ చహల్, రవి అశ్విన్ అండ్ ఆడన్ జంపా. వీళ్ళు ముగ్గురైన భయ ఇంకెవరో లేరు అనుకుంటే ఇంకా రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్ ఉన్న మనోడైతే పార్ట్ టైం బౌలర్ ఎక్కువగా బౌలింగ్ అయితే వేయరు కాబట్టి సో వీళ్ళ ముగ్గురే మెయిన్ ప్లేయర్స్. వీళ్ళ ముగ్గురులో కూడా ప్లేయింగ్ లెవెల్లో రెగ్యులర్గా ఉండేది రవి అశ్విన్ అండ్ యుజ్వేందర్ చహల్. వీళ్ళిద్దరు బౌలింగ్ గురించి మనం సపరేట్గా చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్ ఉంది. ప్రతి మ్యాచ్లో వీళ్ళైతే వికెట్లు తీస్తూనే ఉన్నారు కాబట్టి సో ఈ ఇయర్ కూడా వీళ్ళ కాంబినేషన్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా చహల్ని ఆర్సీబీ ఎందుకు మిస్ చేసుకుందని చెప్పి నేను ఇప్పటికీ ఫీల్ అవుతా. ఎందుకంటే తన పని అయిపోయిందని చెప్పి ఆర్సీబీ రిలీజ్ చేసిన మనోడైతే మాత్రం రెగ్యులర్గా వికెట్లు తీస్తూ ఇంకా సూపర్ ఫామ్లో అయితే ఉన్నాడు కాబట్టి సో కొంచెం బాధగా ఉంది. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ చహల్ని మిస్ అవుతున్నారు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 2 చూసుకుంటే అదే కేకేఆర్ టీం. కేకేఆర్ టీం దగ్గర చాలా మంచి స్పిన్ బౌలర్స్ అయితే ఉన్నారు. ఉన్నటువంటి స్పిన్ బౌలర్స్ చూసుకుంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ శర్మ, ఇంకా అనుకుల్ రాయ్ అండ్ ముజీబుర్ రెహమాన్. వీళ్ళ 5గురిలో మెయిన్ ప్లేయింగ్ లెవెల్లో ఉండేది సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి అండ్ శ్రేయస్ శర్మ. వీళ్ళ ముగ్గురులో కూడా సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి మిస్టీరియస్ బౌలర్స్ కాబట్టి వాళ్ళని కొడతాం చాలా కష్టం. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి శ్రేయస్ శర్మ కూడా తను కూడా వికెట్ల మీద వికెట్లు వేస్తున్నారు కాబట్టి సో కేకేఆర్ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే సునీల్ నారాయణ్ బ్యాకప్గా ముజీబుర్ రెహమాన్ వచ్చాడు. రీసెంట్ టైంలో ముజీబుర్ రెహమాన్ ఎంత బాగా బౌలింగ్ చేస్తాడో మనందరం చూస్తున్నాం కాబట్టి సో కేకేఆర్ టీం యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే అన్ని టీమ్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గానే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ఐపీఎల్లో నెంబర్ 1 స్పిన్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే అది గుజరాత్ టైటన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నా. గుజరాత్ టైటన్స్ దగ్గర ఉన్న మెయిన్ స్పిన్నర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, ఇంకా జయంత్ యాదవ్. వీళ్ళ 4గురిలో మెయిన్ బౌలర్స్ అంటే రషీద్ ఖాన్, సాయి కిషోర్ అండ్ నూర్ అహ్మద్. సాయి కిషోర్కి పెద్దగా ఛాన్స్ అయితే రావట్లేదు కానీ బట్ డొమెస్టిక్లో మాత్రం మనడు వికెట్ల మీద వికెట్లు వేసినాడు. ఇంకా రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వీళ్ళు గుజరాత్ టైటన్స్ తరపున వేసిన బౌలింగ్ అయితే ఎవ్వరు మర్చిపోలేరు. ఎందుకంటే ఏ టీం అని సంబంధం లేకుండా వీళ్ళిద్దరూ అద్భుతంగా బౌలింగ్ వేసి మిడిల్ ఓవర్స్లో
అన్ని టీమ్ స్పిన్నర్స్ కంటే కూడా వీళ్ళిద్దరే ఎక్కువ వికెట్లు అయితే తీయడం అయితే జరిగింది. సో గుజరాత్ టైటన్స్ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే అన్ని టీమ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా అయితే కనిపిస్తుంది. ఇంకా వీళ్ళని కొడతాం కూడా కొంచెం కష్టమే కాబట్టి సో గుజరాత్ యొక్క బౌలింగ్ యూనిట్ అదే స్పిన్ బౌలింగ్ యూనిట్ చాలా బెటర్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా గుజరాత్ టైటన్స్ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్కి మీరైతే రేటింగ్ ఇస్తారు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం 10/9 ఇస్తా. గాయస్ ఇంకా ఫైనల్గా 10 టీమ్స్ యొక్క స్పిన్ బౌలింగ్ అయితే ఇది. ఇప్పుడు ఇంకా 10 టీమ్స్కి సంబంధించి ఏ టీం ఏ ర్యాంకింగ్ మీరు ఇస్తారు అనేది కింద అయితే కామెంట్ చేసి మీ ఫేవరెట్ టీం ఏంటి అనేది ఐపీఎల్లో కామెంట్ చేయండి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా చాలా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.